हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं మహాభారతంలోని గురు శిష్యుల గాథలను మనం వింటూ ఉన్నాం. ఉపమన్యువు గోపరిపాలన చేసి ఎలాంటి అత్యద్భుతమైన విజ్ఞానాన్ని తను సంపాదించుకున్నాడు. గురు సేవను చేయడం వలన అంత విద్వత్తును తను సంపాదించుకోగలిగాడు. తను అధ్యయనం చేసింది తక్కువే, చాలా తక్కువ అని ఏం చెప్పడం, చాలా తక్కువ. కానీ గురుసేవ చేసింది చాలా ఎక్కువ. తను చేసిన అత్యధికమైన ఆ గురు సేవ వల్ల, గురువుల అనుగ్రహం వల్ల తను అలాంటి పాండిత్యాన్ని, విద్వత్తును, గుణగణాలను సంపాదించుకోగలిగాడు. పాండిత్యాన్ని సంపాదించుకోవడం గొప్ప కాదు, గురువులు చెప్పిన ఏ మాటనైనా నేను అలాగే పరిపాలిస్తాను, చాచూ తప్పకుండా పరిపాలిస్తాను అనే గుండె నిబ్బరం తనలో కలగాలి. అదే నిజమైన విద్య. అలాంటి విద్యను ఉపమన్యువు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తరువాత ఇక తను వెళ్ళిపోయాడు. గురుకులం నుండి పాఠ ప్రవచనాలను చేస్తూ ధర్మాలను నిర్వర్తిస్తూ సంతోషంగా తనున్నాడు. మరో శిష్యుడు, అథ అపరశిష్యస్తస్యేవ ఆపోదస్య ధౌమ్యస్య బైదో నామ. బైద అనే మరో శిష్యుడు. కన్నడలో బైద అంటే తిట్టాడు అని అర్థం, కానీ సంస్కృతంలో వైద అంటే వేదాలను గురించి తెలుసుకోవాలనే తహతహ ఉన్నవాడు. వైద అంటే వేదాలను గురించి తహతహ ఉన్నవాడు అని అర్థం. ఆ జ్ఞానం తనకు కావాలనే కోరిక కలవాడు అని అర్థం. ఆ బైద తన పర్యాయం వచ్చింది. బైదో నామ తముపాధ్యాయ సమాధిదేశ. గురువుల వారు తనకు ఆదేశించారు, బైద ఇహ ఆస్యతాం, ఇక్కడ కూర్చోమన్నారు. వత్స సంబోధించారు. తావన్ మమ గృహే కంచిత్ కాలం శుశ్రూషుణా చ భవితవ్యం శ్రేయస్తే భవిష్యతీతి. నా ఈ ఆశ్రమంలో, నా ఈ ఇంట్లో కొన్ని రోజుల వరకు శుశ్రూష చేయాలి, నన్ను సేవించాలి. నన్ను సేవిస్తే నీకు శ్రేయస్సు దక్కుతుంది. చూడండి, చెప్పి సేవను చేయించుకునేవారు అప్పట్లో. ఎందుకని? మంచి కలగాలనే ఉద్దేశం. వారికి బాధ కలగాలనే, బాధ పెట్టాలనే ఆలోచన అసలు లేదెవ్వరికి. అలా బాధపడటం వలన వారికి ఏం జరిగింది? వారి తరువాతి జీవితం ఎలా గడిచింది? గురుకులంలో తను బాధను పొందాడు నిజమే, కానీ అది బాధ అనుకున్నాడా? లేదు. చక్కగా సంతోషంతో, గురువులపైని భక్తితో, భగవంతునిపైని భక్తితో
గురువులను సేవించడం వలన భగవంతుడు కరుణిస్తాడనే భావనతో అలాంటి సేవను వారు చేశారు కాబట్టి, బాధను ఓర్చుకున్నారు కాబట్టి వారి తరువాతి జీవితం ఎంత అద్భుతమయ్యింది, ఎంత వైభవోపేతమయ్యింది. కానీ అదే సుఖాన్ని తరువాత ఎలాంటి సుఖాన్ని అనుభవించారో వారు, అదే సుఖాన్ని గురుకులంలో అనుభవించి ఉంటే బయటికి పడిన తరువాత అలాంటి వైభవోపేతమైన జీవితాన్ని వారు చూసేవారా? వారికి కలిగేదా అలాంటి జీవితం? లేదే. ఎందరూ మెచ్చుకున్నారు అసలు వారి గురించి. ఓహో, మా ఊరిలో ఉన్నవాడు ఉపమన్యువు, మాకు గర్వము అన్నారు. మా ఊరిలో బైదుడున్నాడు, అది మా గర్వం. మా ఊర్లో ఆరుణి ఉన్నాడు, మా దేశంలో ఆరుణి ఉన్నాడు, మా దేశానికి గర్వం. ఇప్పుడు అలాంటి విద్వాంసులను చూసి గర్వం దేశానికి కలుగుతూ ఉందా? లేదే. ఆట్లాడేవారంటే గర్వం, చెడ్డ పనులు చేసేవారంటే గర్వం. కానీ ఎవరు మంచి పనులను చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం ఇప్పుడు వారిని గుర్తిస్తూ ఉన్నారు. ఎవరెవరు మంచి పనులు చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ మంచి పని జరుగుతూ ఉంది, సమాజానికి ఉపకారం ఎవరి వల్ల జరుగుతూ ఉంది, దాన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇలాగే ఉండాలి, ఇది పెరగాలి. సరే, అలాంటి శిష్యులను వారు తయారు చేశారు. ఒక్కడు చాలు కదండి అలాంటి శిష్యుడు. ధౌమ్యాచార్యుల వారి ఘనత ఏంటో గమనించండి. అలాంటి శిష్యులు కోకొల్లలు, తనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముగ్గురిని పేర్కొన్నారంటే మహాభారతంలో. అంతే, ఎందరో శిష్యులు తనకున్నారు. అలాంటి శిష్యుల వల్ల తనకి ఎలాంటి పేరు వచ్చిందో, సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన ఆ మహానుభావునికి భగవంతుడు ఏమిచ్చాడో, ఎలాంటి సుఖం ఇచ్చాడో, ఎలాంటి సద్గతిని కల్పించాడో. ప్రస్తుతం మా గురువరేణ్యులు కూడా పరమపూజ్యులైన పేరును తీసుకోకూడదు నిజమే, కానీ ఆ పేరును నోట అంటే పుణ్యం కలుగుతుందనే భావన నాకంతే. ఆ పేరు మా నోట వస్తే ఆ పేరును ఉచ్చరించడం వల్ల పుణ్యం లభిస్తుందనే లోభంతో, లాభం కలుగుతుందనే లోభంతో నేను ఆ పేరును ఉచ్చరిస్తూ ఉంటాను. గురువరేణ్యుల వారు ఎందరిని చక్కదిద్దుతూ ఉన్నారు, ఎందరి జీవితాన్ని చక్కదిద్దుతూ ఉన్నారు, ఎందరి జీవితం ధార్మికమయమవుతూ ఉంది, ఎందరి జీవితం ధార్మికమయమవుతూ ఉంది. ఎందరూ సమగ్రమైన న్యాయసుధను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు వారిచ్చిన ప్రోత్సాహం వల్ల. ఒకే ఒక్క మాట, నీకేమీ రాదు అని చేయడానికి ఒక్క క్షణం చాలు స్వామీజీ వారికి. నీకసలు సుధాగ్రంథం అంటేనే తెలియదు అలా ప్రశ్నించే తాహతు వారికి ఉంది. నిజంగా చాలా సంతోషం కలుగుతుంది. చాలా చాలా అంటే ఆ సంతోషాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మీకు అలాంటి సంతోషమే. అలాంటి గురువుల్ని మేము సంపాదించుకున్నాం, అలాంటి గురువుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఒక్క క్షణం చాలు, నీకు సుధా రాదు అలాంటి ప్రశ్నలు కోకొల్లలు వారి దగ్గర. కానీ తన యోగ్యత ఏంటి, తన అర్హత ఏంటి, తను ఎలా శ్రమించాడు, ఆ శ్రమకు తగిన ఫలితం తనకు దక్కాలనే తహత వారిలో ఉందే. తను నావాడు, తను మరొకరివాడు, మా విద్యాపీఠం కాదు, తను వేరే విద్యాపీఠం నుండి వచ్చాడు. ఒక్క క్షణమైనా ఆలోచించారా వారు? లేదు. తను సుధా గ్రంథాన్ని తయారు చేశాడు. ఎంతటి నిష్పక్షపాతమో అసలు. నువ్వు సరిగ్గా తయారు చేయలేదు, ఏ రోజు అలా వారి ఉత్సాహాన్ని కించపరచలేదు స్వామీజీ వారు. అలాంటి గురువులు ఉన్నారండి. గురువులు వారు దేన్ని ఆదేశం చేస్తారో నాకు ప్రత్యేకంగా ఆదేశించిన అవసరం లేదు. ప్రవచనంలో ఇలాంటి పనులను చేయాలి అని ఆదేశిస్తే దాన్నే ఆదేశంగా మనం భావించాలి. పరమ పవిత్రులమయ్యాం అని అనుకోవాలి మనం. అలాంటి గురువులు ఉన్నారు. నిన్న చెప్పాను, ధౌమ్యాచార్యులు లాంటి గురువులు మాకున్నారు నిజమే, కానీ మేము ఆ శిష్యులా ఉన్నామే లేదే. అయినా కూడా కరుణిస్తూ ఉన్నారు. అలాంటి గురువుల్ని 100 సంవత్సరాల వరకు, 120 సంవత్సరాల వరకు నేను చూడాలి. వారి ఆ సర్వతోముఖమైన సర్వాంగీణమైన అభివృద్ధి ఏదైతే ఉందో
అభివృద్ధిని చూస్తూ సంతోషించాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ధౌమ్యాచార్యుల వారు ఆ శిష్యునికి చెప్పారట, బైద తనకు చెప్పారట, ఇహ ఆస్యతాం మమ గృహే కంచిత్ కాలం శుశ్రూషుణాచ భవితవ్యం. నా ఇంట్లో నువ్వు పని చేయాలి, సేవ చేయాలి. అలా సేవ చేయడం వలన శ్రేయస్తే భవిష్యతీతి, నీకు శ్రేయస్సు కలుగుతుందయ్యా, దానివల్ల మంచి జరుగుతుంది నీకు అని నచ్చ చెప్పారు మొదట. అలాగే అన్నారు. తను కూడా ఇద్దరిని చూశాడు, తన కళ్ళతో ఇద్దరిని చూశాడు. ఆ బైదుడు మరింత తనకు లాభం, ఎందరిని చూస్తారో అంత లాభం వారికి. సరే, ఏం సేవ చేయాలి, ఎలా సేవించాలి? సతతేత్యుక్త్వా గురుకులే దీర్ఘకాలం గురు శుశ్రూషణపర అవసత. దీర్ఘకాలం వరకు గురు శుశ్రూషను చేస్తూనే తను ఆ గురుకులంలో ఉన్నాడు. ఏం సేవ చెప్పాడో, ఎలా సేవించాలని చెప్పాడో, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన సేవ. పొలం దున్నేటప్పుడు ఎడ్లను కట్టుతారే నాగలికి, అలా తనను ఉపయోగించుకున్నానట. ఎంత మాకైతే ఎంత బాధ అనిపిస్తుందో, ఇలాంటి మొరటోడా ఆ గురువు అని అనిపిస్తుంది, ఇలాంటి కరుకుదనమా ఆ గురువుల్లో అని అనిపిస్తుంది. కానీ అది కరుకుదనం కాదు. నా వాళ్ళు, నా శిష్యులు వారు మంచి వాళ్ళు కావాలి, సజ్జనులు కావాలి అనే ఉద్దేశం వారికంతే. చాలా విచిత్రం అనిపిస్తుంది. బండికి తనను కట్టేవాడట. బండి మీరు వినే ఉంటారు, ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, ఆ బండికి తనను కట్టేవాడట. ఎద్దులా తనను ఉపయోగించుకున్నాడట. ఎద్దు ఎలా పని చేస్తుందో అలా తను పని చేశాడు. ఒక్కరోజు కూడా తన నోట చెడు మాట రాలేదు. నా గురువు గారు ఇలా నన్ను పీడిస్తారని నేను అనుకోలేదు అని ఒక్కరోజు కూడా మాటలాడలేదు. సంతోషంగా ఆ పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎలాంటి గురువు, ఎలాంటి శిష్యులో అసలు ఆలోచిస్తేనే మహాభారతం వినడం వల్ల ఎంత ఓర్పు మనిషిలో కలుగుతుందో, ఎలా సేవ చేయాలి, గురువుల సేవ చేయాలి అనే భావన మనసుకు హత్తుకుంటుందో. ఏం చెప్పారండి మా గురువులు? ఇలా ఎద్దుగా పని చేయమని ఏ రోజైనా చెప్పారా? పొలానికి వెళ్ళి ఆ గట్టును సరిదిద్దమని చెప్పారా? ఆహారం తీసుకోకుండా గో పరిపాలన చేయమని చెప్పారా? లేదే. ముప్పూటలా సంధ్యావందనం చేయవయ్యా, భగవంతుణ్ణి పూజించాలి, భగవంతుని పూజను చెయ్యి, ఇవే కదా. లక్ష్మీ శోభానం పారాయణం చేయాలి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని అర్చించమని స్త్రీలకు బోధించారు. పతివ్రతలుగా ఉండాలని, దాంపత్యం విచ్ఛేదం కాకుండా చూసుకోవాలని, అసలు విచ్ఛేదానికి తావునివ్వకూడదని, ఇలాంటి మాటలే కదా వారు చెప్పేది. వారు చెప్పిన మాటలను వినడం వల్ల మాకు శోకమా, క్లేశమా, దుఃఖమా, ఆనందం తప్ప. కానీ అలాంటి మాటలను కూడా మేము వినడం లేదంటే మేము ఎలాంటి శిష్యులమో మేము ఆలోచించాలి. వినేవాళ్ళు ఎందరో ఉన్నారు, నేను దాన్ని చెప్పడం లేదు, అందరూ వినేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా కొన్నిసార్లు ఏదో పని ఒత్తిడికి గురై ఆ పనిని మర్చిపోకూడదు. అలా ఎద్దుగా తనను ఉపయోగించుకున్నాడట ఆ గురువుల వారు. గౌరివ నిత్యం గురునాథూర్షు నియోజ్యమాన శీత ఉష్ణ క్షుతృష్ణ దుఃఖ సహ సర్వత్ర అప్రతికూల తస్య మహతా కాలేన గురు పరితోషం జగామ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల వరకు ఇలా తనను ఉపయోగించుకున్నా కూడా తన నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఆ పనిని చేసిన తరువాత మళ్ళేమైనా పని చేయాలా గురువర్య, వినయంతో వచ్చి అడిగేవాడట. చాలా ఆనందం కలుగుతుంది. అసలు మాటలు బయటికి రావడం లేదు. అలాంటి శిష్యుల గురించిన ఆ విషయాన్ని కళ్ళ ముందు తెచ్చుకుంటూ ఉంటే వారిలోని పరమాణువంతైన గుణమైన మాలో రావాలి, గురువుల మాటల్లో వినాలి. అందుకే నేను చెప్పాను, మహాభారతం మీకోసం చెబుతూ ఉన్నాను నిజమే,
కానీ మీకన్నా నా కోసం చెప్పుకుంటూ ఉన్నాను. నేనే నాకు చెప్పుకుంటూ ఉన్నాను. గురువుల ఉపదేశాన్ని వింటాను, వారు చెప్పిన మహాభారతాన్ని విన్నాను. అయినా కూడా నాకు నేను చెప్పుకోవాలి అనే అభిలాష నాకు. కనుక నా తప్పులు ఉన్నాయి, నాలోనూ తప్పులున్నాయి. ఆ తప్పుల్ని కూడా పరిహరించుకోవాలి కదా. ఇదో ప్రాయశ్చిత్తం. మహాభారతాన్ని చెప్పడం కూడా ఓ ప్రాయశ్చిత్తం, మహాభారతాన్ని వినడం కూడా ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం అంటే పాపం కాదండోయ్, మళ్ళీ పాపం చేసినందుకు విరుగుడు, ఔషధం, పాపానికి ఔషధం ఇది మహాభారతం. భగవంతుని అత్యద్భుతమైన దివ్య జ్ఞానం మనకు సంపన్నమవ్వాలి. మేము కూడా ఆ ఉపమన్యువుకు కాస్త ఆ మార్గంలో మేము ఉన్నాం. ఏ మార్గంలో ఆరుని వెళ్ళాడో, ఏ మార్గంలో ఉపమన్యు వెళ్ళాడో, ఏ మార్గాన్ని బైదుడు అనుసరించాడో ఆ మార్గంలో మేము ఉండాలనే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని అవగాహనకు తీసుకొని రావాలి. నా మనసుకు నేను చెప్పుకోవాలి, ఇలా ఉండాలి. ఎవరు చెప్పేది? గురువులు ఎవరు చెబుతారు? నిజమే, ఏకాంతంలో నేను ఇలా ఉండాలని చెప్పేది ఎవరు? నాకు నేనే చెప్పుకోవాలి. ఆత్మైవ హ్యాత్మనో మిత్రం. నాకు నేనే మిత్రుడు, నాకు నేనే శత్రువు. తప్పుడు మాటల్ని నాకు చెప్పుకుంటే నేనే శత్రువు, మంచి మాటలను నాకు నేను చెప్పుకుంటే నేనే మిత్రుడిని నాకు. అలా ఆ శిష్యుడు మళ్ళేం చేయాలి గురువర్య అని పనికి సిద్ధమవుతూ ఉంటే అసలు గురువు అనుకున్నాడు, ఏంటయ్యా ఇంత వినయమా, ఇలాంటి శిష్యులా నాకు దొరికింది, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని తను అనుకున్నాడు. గురువరేణ్యుల వారు నిజంగా నా జీవితం ధన్యమైందనుకున్నాడు గురువరేణ్యుల వారు. ఇలాంటి శిష్యులు దొరికిన తరువాత ఇక దేనికి ఆలోచించిన అవసరం లేదు. అలాంటి సంతోషం తనకు కలిగింది. గురు పరితోషం జగామ. గురువుల వారికి సంతోషం కలిగిందట. చూడండి, భార్య వంట చేయడం, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఇవన్నీ గురుసేవను చేసినట్లే. భార్యకు భర్త గురువు, అగ్నిపురాణం చెబుతుంది. గురువు స్థానంలో తను ఉండాలి. కానీ ఇప్పటి భర్తలు ఎలా ఉన్నారు? దేన్నైనా చెప్పడానికి వారిలో జ్ఞానం ఉందా? అసలు భగవత్తత్వం జ్ఞానం ఉందా? భగవత్తత్వం యొక్క జ్ఞానం ఉందా? ధర్మజ్ఞానం తనకుందా? వేదజ్ఞానం తనకుందా? తన భార్యకు ముప్పూటలా బోధించాలట. అలాంటి పాండిత్యం తనలో సంపాదించుకోవాలి. భార్యకు భర్త గురువు. అలా భర్త గురువు అవ్వడం లేదు కనుక మరొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి వారికి వస్తూ ఉంది. తప్పు లేదు. బోధించే అర్హత, బోధించే పాండిత్యం, బోధించే పరిజ్ఞానం భర్తకు లేనప్పుడు మరొకరి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ భర్త గురించి నేను చెప్పానంతే. భర్తను సేవించుకోవడం కూడా ఇలాంటి గురుసేవను చేసినట్లే. ఎలా ఉన్నారు? ఎలా గురువులను సేవించారు? ఎంతగా సేవించారని వారు? సంతోషం కలిగింది. సంతోషం కలిగిన తర్వాత తత్పరితోషాచ్చ శ్రేయ సర్వజ్ఞతాంచ అవాప. చాలా చక్కని మాట. మరోసారి నేను ఆ మాటను చెబుతాను. తత్పరితోషాచ్చ శ్రేయ సర్వజ్ఞతాంచ అవాప. ఆ గురువుల పరితోషం వల్ల తనకు శ్రేయస్సు కలిగింది. గురువుల పరితోషం వల్ల తను సర్వజ్ఞుడయ్యాడు. తెలుసుకోవాల్సిన విషయాన్ని తను తెలుసుకున్నాడు. చాలా పెద్ద మాట ఇది. గురువుల అవసరం లేదు, నాకు నేనే చదువుకుంటాను అని ఇప్పుడు ఎందరో అంటూ ఉన్నారు. నేను పుస్తకం చూశాను మరాఠీలో, స్వయం పురోహిత అని. అంటే గురువుల అవసరం లేకుండా పౌరోహిత్యాన్ని ఎలా చేయాలి అని నేర్పే ఒక గ్రంథం. అరే అదేంటి, మంత్రోపదేశం తనకు కావాలి. మంత్రోపదేశం లేకుండా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే దానివల్ల తనకో మంచి కలగదు, ఎవరికి పౌరోహిత్యం చేపట్టాడో ఆ యజమాని కూడా మంచి కలగదు. ఎవరైతే గురుకులంలో ఉండి గురువుల ద్వారా మంత్రాలను వేదాలను నేర్చుకున్నారో వారు పురోహితులవుతే, వారు సంస్కారాలను చేయిస్తే, యజ్ఞయాగాదులను చేయిస్తే దానివల్ల ఫలితం ఉంది. స్వయం పురోహితుల వల్ల ఏ విధమైన
ప్రయోజనం లేదు. కనుక గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మహాభారతం ఉపదేశిస్తుంది, నేను చెప్పడం లేదు, నా మాటలు కావు, మహాభారతంలోని మాటలు. మరోసారి చదువుతాను నేను. తత్ పరితోషాచ్చ శ్రేయ సర్వజ్ఞతాంచ అవాప. ఇప్పుడున్నారు ఎందరో, నేను అక్కడికి వెళ్ళాను, వారు సరిగ్గా నాకు నేర్పలేదు, మరొక 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 గురుకులానికి వెళ్ళాను, అక్కడ నేర్పలేదు, నేర్చుకోవాలనే తహతహ నాకు నేర్పేవాళ్ళు ఎవరున్నారు, నాకు నేనే గురువు అవుతానని అహంకారంతో విర్రవీగి వెళ్ళి అసలేమీ నేర్చుకోక సమాజంలో చిచ్చు పెడుతూ ధర్మాన్ని కాకుండా అధర్మాన్ని ప్రచారం చేస్తూ ఎందరో ఉన్నారు లోకంలో. వారి మాటల్ని వినేవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఆశ్చర్యం. మరో హెచ్చరిక అండి, మరో హెచ్చరిక. ఎవరూ చెప్పిన మాటల్ని వినకండి, ఎవ్వరూ చెప్పిన మాటల్ని వినకండి. నేను చెప్పినా వినకండి. నేనేం గొప్పవాడినా, నేను చెప్పిన మాటల్ని వినకండి అని చెప్పడంలో నాకేం గొప్పతనం ఉంది అసలు? మా గురువులు ఉన్నారు, నా కుల గురువులు ఉన్నారు. నాకేమైనా సందేహం కలిగితే, ఏమైనా ధర్మం చేయాలనిపిస్తే నా గురువుల వారిని అడుగుదాం. వారు దొరక్కపోవచ్చు, శిష్యులున్నారు, వారికి ఫోన్ చేసి దూరవాణి చేసి ఇలాంటి పని చేయాలనుకున్నాను, చేయొచ్చా, గురువుల వారి ఆదేశాన్ని మాకివ్వమని అందించమని అడిగితే, అంటే ప్రతిరోజు చేయాల్సిన వంట పని, ఇంటి పని ఇలాంటి దాన్ని కాదు నేను చెప్పడం. ఏదైనా విశిష్టమైన కర్మను చేయాలని ఉద్దేశం ఉంటే అలాంటప్పుడు మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. గురువుల వారి అనుగ్రహం వల్ల, గురువుల వారి సేవ వల్ల ఎలాంటి అద్భుతమైన పరిజ్ఞానం దక్కుతుంది అనడానికి ఇదొక దృష్టాంతం. మరో దృష్టాంతం, మూడవ దృష్టాంతం. ఏషా తస్యాపి పరీక్ష బైదస్య. ఇది బైద మహానుభావుని యొక్క పరీక్ష ఇలా జరిగింది. ఆ పరీక్షలో తను పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడయ్యాడు. 100కు 100 మార్కులు పడ్డాయి, తనకు తక్కువ లేదు. అలా తను గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకుని తను కూడా ఒక గురుకులాన్ని పెట్టుకున్నాడు. తనకు 3 శిష్యులు, ఎందరో శిష్యులు, అందులో 3 శిష్యులు తనకున్నారట. స ఉపాధ్యాయేన అనుజ్ఞాతః సమావృతః తస్మాత్ గురుకులావాసాద్ గృహాశ్రమం ప్రత్యపద్యత. సమావర్తన చేసుకుని తను పెళ్లి చేసుకున్నాడు, గృహస్థుడయ్యాడు. తస్యాపి స్వగృహే వసతః 3 శిష్యాః బభూవుః. తన ఇంట్లోనే, ఇల్లే గురుకులం. ఆ గురుకులంలో 3 శిష్యులున్నారు. ఆ శిష్యులకు ఏ పని తను చెప్పడం లేదు. తప్పు ఇది. ఆ తప్పు తను చేశాడు. ఎందుకని చేశాడు అంటే, తను గురుకులంలో ఎలాంటి కష్టాన్ని నేను అనుభవించానో ఆ కష్టం నా శిష్యులకు కలగకూడదు, నా శిష్యుల్ని నేను బాధ పెట్టకూడదు అనే మృదువైన ధోరణి తనది. కానీ అది మంచిది కాదు కదా, శిష్యులకు అలా ఉండకూడదు కదా. అయినా తనదదో భావన, అలా ఇలా ఉండాలి అని తను అనుకున్నాడంతే. కనుక ఎవరికీ ఏ పనిని చెప్పడం లేదు. శిష్యాన్ నకించిదువాచ కర్మవా క్రియతాం గురు శుశ్రూషావా ఇది. ఈ పని చెయ్యమని ఏ రోజు చెప్పలేదు, ఈ సేవను చేయమని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకని దుఃఖాభిజ్ఞో హి గురుకులవాసస్య శిష్యాన్ పరిక్లేశేన యోజయితుం నయ్యేష. గురుకులంలో ఎలాంటి కష్టం కలుగుతుందో ఆ కష్టాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి నా శిష్యులకు అలాంటి కష్టం ఎందుకు కలగాలి అని మృదువుగా తను ఆలోచించాడు. అలా ఎవరికీ పని చెప్పడం లేదు. ఓ సందర్భంలో బైదం బ్రాహ్మణుడు తను, జనమేజయుడు మరియు పౌష్యరాజు, వారిరువురు క్షత్రియులు బైద బ్రాహ్మణుని దగ్గరికి వచ్చారు. ఉపాధ్యాయం వరయన్ చక్రుహు. మీరు మాకు కొంత సమయం వరకు ఉపాధ్యాయులుగా ఉండాలి, పౌరోహిత్యాన్ని నెరవేర్చాలి, మాకు తెలియని విషయాలను మీరు చెప్పాలి అని వారిని ప్రార్థించారు. ప్రార్థించగా ఇక తను చేయాల్సిన పని, రాజులను సరిదిద్దే పనులను చేయాలి బ్రాహ్మణులు కూడా. వారే రాజులే వచ్చి మమ్మల్ని సరిదిద్దాలి అని అడిగిన తరువాత అది వారి కర్తవ్యం. కనుక ఆ బైదుడు తన శిష్యుడైన ఉత్తంక అనే శిష్యుణ్ణి నియోజించాడు. నీవు ఈ ఆశ్రమంలో ఇంట్లో ఉండాలి, ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతులను ప్రతిరోజు కూడా వారిని పరిచర్య చేయాలి. చూడండి, ఎవరికి ఏ పని చెప్పకూడదు అనుకున్నవాడు
శిష్యునికి పనిని అప్పగించి వెళ్ళాల్సిన పరిస్థితి తనకు ఏర్పడింది. అది భగవంతుని నియతి అది. నువ్వు చెప్పకపోయినా, పని చెప్పకపోయినా అలాంటి పనిని చెప్పాల్సిన పరిస్థితిని భగవంతుడు తనకు ఏర్పరచాడు. అలా ఆ ఇంటి యొక్క బాధ్యతను తనకు అప్పగించి ఆ మహానుభావుడు బైద మహానుభావుడు తను ఆ రాజు వెనుక వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉత్తంకునికి ఎదురయ్యింది, ఆ పరిస్థితిని తను ఎలా దాటగలిగాడు, దాటాడా లేదా, ఎలాంటి అవకతవకలు తనకెదురయ్యాయి, ఎలాంటి బాధను తను పడ్డాడు, ఆ బాధను ఓర్చుకున్నాడా, చాలా చక్కని గాథ. ఆ గాథను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.